రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి అని అందరూ అంటూ ఉంటారు. అలాగే మన ప్రభుత్వం కూడా ఆడ మగ ఇద్దరు సరిసమానం సరిసమానం అని అంటున్నారు. అసలు మేము అడిగేది ఒక్కటే పొడుగు నుంచి కూడా, ఈ ఆడ మగ సరిసమానం అనేది ఎక్కడుంది? మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు, మరి మగవాళ్ళకి కూడా చట్టాలు ఇస్తే అసలు మగవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా, భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది. మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. కొన్ని చట్టాలు తీసేమని కూడా అడుగుతున్నామండి. అవి మనకి డిమాండ్స్ రూపంలో అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. అయితే ఈ నేపథ్యంలో మన తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి జనానికి మేము చెప్పేది ఒకటేనండి, ఎవరైనా సరే భార్యలతో ఇబ్బంది పడే భర్తలందరూ కూడా బయటకు వస్తే, ఒక భర్త అనేవాడు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నాడు అనేది జనాలందరికీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాతో పాటు మీరు కూడా వస్తే మీ జీవితాలను నాశనం అవ్వకుండా, అంటే ఇప్పటిదాకా నాశనం అవ్వచ్చు, ఇక మీదట కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా మీ వెనకాల మేము అండగా ఉన్నామని చెప్పడం జరుగుతుందండి. అదే ఉద్దేశంతో ఈ భార్యాభర్తల సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక భార్య ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటితో అతను ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఇక నెలలు కాదు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తూనే ఉంటుంది. అందుకని మేము ఏమడుగుతున్నామంటే, ఫస్ట్ డిమాండ్ వచ్చి 498 గృహహింస పెట్టిన సంవత్సరం తర్వాత కేసు అయినా అవ్వకపోయినా రెండో వివాహానికి అనుమతి అడుగుతున్నామండి. రెండోది ఏంటంటే, ఇది 498 గృహహింస MCDVC అని ఒక చట్టం ఎలాగిచ్చారో అదేవిధంగా ఈ చట్టాలలో ములుగుతున్న భర్తలకు కూడా ఒక ఉపశాంతి అడుగుతున్నాం. అది ఏ విధంగా అంటే, అన్ని ఉద్యోగాల కంటే అతి కష్టమైన ఉద్యోగం ఏంటంటే 498 MCDVC అనేది ఇది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది. తెల్లారు లెగితే కోర్టుకు వెళ్ళాలి, తెల్లారు లెగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తెల్లారు లెగితే లాయర్లకు వెళ్ళాలి, వాళ్ళని కలాలి, వీళ్ళని కలాలి. కనీసం భర్త ఉండడానికి నీడ కూడా లేకుండా అయిపోతుంది. అందుకే మేము నెలకు 1 లక్ష రూపాయలు మాకు కూడా ఒక శాలరీ కింద ఇమ్మని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ ఈ కూటమి ప్రభుత్వం అందరికీ ఇంత వేతనాన్ని ఇచ్చినప్పుడు మా భార్యాభర్తలు కూడా ఒక వేతనం ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒంటరి మహిళ అనేసి ఎలాగైతే వాళ్ళకి పథకాలు చట్టాలు ఏ విధంగా కల్పించారో అదేవిధంగా ఒంటరి పురుషులకు కూడా ఒక ఒంటరి మహిళకి ఏ అవకాశాలు కల్పించారో ఆ అవకాశాలు ఇమ్మని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. దీని మీద మేము ఎంత దూరమైనా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా భార్యాభర్తల సంఘం ద్వారా. ఇందులో కేవలం ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ వాడు కూడా ఒక క్రిమినల్గా అవ్వడానికి ఈ చట్టాలు ఎంతో సహకరిస్తున్నాయి. ఒక 498 కానీ, ఒక MC కానీ, DVC కానీ. దీని వలన ఒక భార్య పెట్టిన కేసు వలన తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు, తర్వాత తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తులు కూడా మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా మాకు ఆస్తులు ఇవ్వకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, లేదా ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, ఆ సివిల్ కేసు కదా కోర్టులో వేసుకోండి, మరి పోలీస్ స్టేషన్ ఎందుకున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వెళ్ళి కేసు పెట్టామనుకోండి, మాకు రిసీట్లు ఎవరంట, మరి రిసీట్లు ఇవ్వకుండా మీరు పోలీస్ స్టేషన్ ఎందుకున్నాయో మాకు అర్థం కాలేదు. ఎవరో కాదు, నేనే స్వయంగా వెళ్ళి నేనే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు ఫైల్ చేయండి. అక్కడ అది మా తాడేపూడి దగ్గర పెంటపాడులో పెట్టా, తర్వాత నెక్స్ట్ దాని ఏంటి DSP పెట్టా, కలెక్టర్ పెట్టా, స్పందన పెట్టా, తర్వాత హైదరాబాద్ వచ్చి కమిషనర్ ఆఫీస్లో పెట్టా. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. లాస్ట్గా ఉన్నారంటే ఆ పేపర్లన్నీ చెప్పి నేలకి తీసుకోమని చెప్పారు. ఇది ఈ విధంగా ఉందండి. ఎవరైనా సరే లంచం. మరి ఆ లంచం ఉన్నప్పుడు మరి మాలాంటి ఎలా బతకగలం? అందుకనే మాకు కూడా నెలకు 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తే ఎవరెవరికి లంచాలు కావాలో వాళ్ళందరికీ సర్దుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఈ 498 MCDVC అనేది ఒక ఏమంటారు, ఇది క్యాన్సర్ కన్నా చాలా దారుణమైన ఇది అయిపోయిందండి. ఇంకా దీనికన్నా ఏంటంటే వ్యభిచారం బెటర్ అన్న టైప్లో అయిపోయిందండి. దయచేసి నేను ఇలాంటి మాట్లాడినానని దయచేసి నాకు తప్పుగా అబద్ధం చేసుకోకండి. ఎందుకంటే మన సమాజంలో జరిగి
కుట్రలు కుతంత్రాల గురించి చెప్తున్నామండి. ఒక జంతువు గురించి అయితే మనకి క్లారిటీగా ఇది నక్క, ఇది కుక్క, ఇది పులి, ఇది అని మన జాతులు విడదీస్తాం. కానీ మనుషుల్లో ఉన్న జాతులు మనం విడదీయలేకపోతున్నాం. మనిషి ఒక మగాడిని మగాడి కింద చూడమని చెప్తున్నాం, లేడీస్ని లేడీస్ కింద చూడమని చెప్తున్నాం అండి. ఇప్పుడు వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులమేనండి, మనం కూడా మనుషులమే. మరి అంటే ఓట్లు వేస్తున్నాం, ఓట్లు వేసేటప్పుడు మగవాళ్ళు ఓట్లు లేకుండా ప్రభుత్వాలు వస్తున్నాయా అనేది ఎవరు ఆలోచించలేదండి. మాట్లాడితే పురుష ప్రపంచం ఎక్కడన్నా చూపించమని మేము అడుగుతున్నాం. ఎవరో ఇప్పటిదాకా దానికి సమాధానం చెప్పలేదు. మేము అడిగినప్పుడు ఫస్ట్ భార్యకి విడాకులు ఇస్తే జీవిత భరణం ఇవ్వాలి, రెండో వివాహం చేసుకుంటే జీవిత భరణం ఇవ్వాలి, మూడో వివాహం చేసుకుంటే జీవిత భరణం ఇవ్వాలి. అసలు మేము జీవిత భరణం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఒక భర్త అవసరం లేని భార్యకి ఎందుకు ఇవ్వాలి? అసలు విడాకులు అని నేర్పించేదే మా భార్యలు నేర్పిస్తున్నారు. అప్పుడు అవి మనం ఆడియో సాక్ష్యాలు మనం సేకరించి పోలీస్ స్టేషన్లో వినిపించిన, అరా నీ సాక్ష్యం ఇది ఏంట్రా అని మాట్లాడతారు. ఇయ్యండి, మనం ఎంత బయట అంత గొప్పగా బతికినా లాస్ట్లో మన బతికేంటి కుక్కలు చింపిన స్థిరకమే దారుణంగా మాట్లాడుతున్నారు. భార్యలకు అగైనిస్ట్గా, నేను కూడా ఒక మహిళే, భార్యలకు అగైనిస్ట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అందరూ కాదండి మహిళలు, కొంతమంది మహిళలు 498A అనే సెక్షన్ ఎవరికైతే మహిళలకు సంరక్షణ కోసము ప్రభుత్వాలు నియమించాయో అదే చట్టము అదే మహిళకు శాపంగా కూడా మారుతుంది. ఒక తల్లి మహిళే, ఒక చెల్లి మహిళే, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ మహిళలే కదా. ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారు అంటే, ఒక మహిళ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయికి ప్రొటెక్షన్ ఉండదు అన్న కారణంతో రూపొందించారు. కానీ ఈ రోజుల్లో ఏముంది అంటే మగవారికి అది శాపంగా మారింది, ఆ కుటుంబానికి కూడా శాపంగా మారింది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతోమంది అదేమంటే ఇంకా ఎట్లా చెప్పాలంటే వాళ్ళకి లాస్ట్కి మిగిలేదు వాళ్ళ ఆస్తులు ఉద్యోగాలన్నీ పోగొట్టుకొని ఒక వాటర్ బాటిల్ 6 అడుగుల ప్లేస్ అండి. చాలామందిని మేము విచారిస్తే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, సాఫ్ట్వేర్లు, లక్షలాది మంది అడ్వకేట్స్ కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఒక మహిళ కేసు తీసుకుంటే 3 కేసులు వస్తాయి వెంటనే. మెయింటెనెన్స్ వస్తుంది, డీవీసీ వస్తుంది, తర్వాత డివోర్స్, రకరకాల కేసులు వాళ్ళకి నేర్పించి 498 ఇలా మహిళ కేసు తీసుకుంటే లబ్ధి పొందుతారు. అదే ఒక మగవాడి కేసు తీసుకుంటే అక్కడ ఏ లబ్ధి ఉండదు. కాబట్టి మగవాళ్ళకి అనేది ఒక వేదిక అనేది లేదు. కాబట్టి మగవారికి మద్దతుగా ఒక వేదిక, వాళ్ళకంటే ఒక సపోర్ట్ అనేది మనం ఇచ్చామంటే వాళ్ళకు కూడా భరోసాగా ఉంటూ వాళ్ళ ఆత్మహత్యలు అనేది చేసుకోకుండా వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ప్రదేశం అనేది ఉండింది, ఒక వేదిక ఉండింది, ఒక చట్టాలు అనేది ప్రభుత్వాలు రూపొందించాయంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఇది రూపకల్పన చేయడానికి మేము నిర్ణయించుకున్నామండి. భార్య బాధ్యతలు ఆయా సంఘం అనేది యాక్చువల్గా మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ వ్యతిరేకం కాదు. 10 కాలాల పాటు ఫ్యామిలీస్ చల్లగా ఉండాలి, పిల్ల పాపలతో వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీస్ చక్కగా ఉంటాయి అనే ఉద్దేశంలో రూపొందించిందే కానీ ఎవరికి వ్యతిరేకించింది కాదు. ఆడవాళ్ళని హింసించాలన్నది మా ఉద్దేశము కాదు. భార్య బాధ్యతల సంఘం ఎందుకుంటే మగవారు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా మెంటల్గా చాలా వీక్గా ఉంటారు. వాళ్ళకంటూ ఒక వేదిక, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక చట్టాలు, ఒక ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తే వాళ్ళ బాధలు కూడా వాళ్ళు వివరించుకొని మానసిక ధైర్యాన్ని నింపుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి మనోధైర్యం కావాలి కదా. ప్రత్యేక చట్టాలు ఎందుకు కావాలి అంటే వాళ్ళకి పోషించుకోవడానికి. ఈరోజు ఉద్యోగాల పైన ఇక్కడే ఉన్నారు, ఆయనకు ఉద్యోగం పోయింది, ఈరోజు ఏం చేస్తున్నారు? ఆయన కూలి పనులు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మున్సిపల్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా పనిచేసేవారు, ఈరోజు ఏమైంది ఆయన పరిస్థితి? ఆయన భార్య హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాను. 498A సెక్షన్ ఏ రోజైతే పెట్టారో ఆయనకు ఉద్యోగం పోయింది, ఆయన ఉపాధి కోల్పోయాడు. మరి వాళ్ళకి భరోసా ఎవరు? గవర్నమెంటే కదా కల్పించాలి. ట్యాక్సులు పే చేస్తున్నది మగవారే. అనిమల్స్ కూడా ఒక సెక్షన్స్ ఉన్నాయి, మరి మగవారికి సెక్షన్స్ లేవా? మరి ఇవన్నీ మీరు ప్రభుత్వాలకు తెలియజేయాలి, మీడియా మిత్రులని కోరుకుంటున్నామండి.